నమస్తే, గుడ్ ఈవినింగ్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు కనబడతా ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఈ దేశంలో ఖాళీ ఏర్పడ్డ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. సో మన తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ ఎంపీ నియోజకవర్గాలతో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఏర్పడ్డ ఖాళీ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ డేట్ని కూడా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. సో తెలంగాణ ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ మే 13వ తేదీన జరగబోతున్నాయి 4th ఫేజ్లో. ఆ మే 13 రోజునే కంటోన్మెంట్ బై ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ కూడా జరగబోతున్నది. సో ఈ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మొన్నటి లాస్యనందిత పైన ఓడిపోయిన సెకండ్ ప్లేస్లో ఉన్న శ్రీ గణేష్ ప్రస్తుతమైన బీజేపీలో ఉన్నారు. జస్ట్ ఒక 2 గంటల క్రితం 2 గంటల ఆ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో దాదాపుగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఆ పార్టీలో జాయిన్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మొన్నటి కంటోన్మెంట్ ఎలక్షన్లో అంటే 2023 ఎలక్షన్స్లో బీజేపీ అక్కడ సెకండ్ ప్లేస్లో నిలిచింది. కంటోన్మెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి ఎంపీ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతారెడ్డి పోటీలో ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆమె టికెట్ కూడా ఇవాళ సాయంత్రానికి కన్ఫర్మ్ కాబోతున్నది. కొంతమంది ఎంపీల లిస్టుతో పాటు కంటోన్మెంట్ ఎలక్షన్కి సంబంధించి బై ఎలక్షన్ సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ పేరు కూడా మరికొద్ది సేపట్లో విడుదల కాబోతున్నది. ఇది మనకు తెలిసిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎక్కడ జాయిన్ అయ్యారు మరి శ్రీ గణేష్ గారు అంటే, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారి నివాసంలో మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు పోటీ చేయబోతున్న పట్నం సునీతారెడ్డి భర్త పట్నం మహేందర్ రెడ్డి ఆయనని పార్టీలో జాయిన్ చేయించినట్టుగా కనబడతా ఉన్నది. జస్ట్ ఒక 2-3 గంటల క్రితం ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా దానికి సంబంధించిన ఫోటోలు టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం కనబడతా ఉన్నది నాకున్న సమాచారం మేరకు. సో శ్రీ గణేష్ గారు మొన్నటి 2023 ఎలక్షన్లో ఈయన బలమైన క్యాండిడేట్. అక్కడ ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఈయన చాలా బలమైన క్యాండిడేట్. బీజేపీని అక్కడ సెకండ్ ప్లేస్లో నిలపగలిగిండు. ఆయనకు సంబంధించిన మన ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూస్తే 2023 మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నుంచి అమ్మాయి లాస్యనందిత గెలుపొందారు. పాపం ఆమె చనిపోవడం జరిగింది మొన్నటి కారు యాక్సిడెంట్లో. సో 59,057 ఓట్లు ఆమెకు వచ్చినాయి. 47.52% ఓట్లు ఆమె సాధించింది. బీజేపీ నుంచి శ్రీ గణేష్ ఆయన పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి ఆయనకి 41,888 ఓట్లు వచ్చినాయి. సో బీజేపీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టున్నారు ఆ హామీతో. సో ఆయనకి ఆల్మోస్ట్ 33% 33.64% ఓట్లు వచ్చినాయి. బీజేపీ 2018 ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే 2023 ఎలక్షన్లో దాదాపు 20.34% ఓట్ల ఎక్కువ ఓట్లు సాధించింది. సో సాధించగలిగింది బీజేపీ అంటే దానికి కారణం ఖచ్చితంగా శ్రీ గణేష్ అని చెప్పాలి. కొంత బీజేపీ క్యాడరు బీజేపీ ఇదని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెలకి ఆమెకి 20,825 ఓట్లు వచ్చినాయి మొన్నటి ఎలక్షన్లో. అంటే 16.72% ఓట్లు ఆమె తీసుకోవడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ఈసారి ఇంకా తక్కువగా 7.58% ఓట్లను కోల్పోయింది. బీఆర్ఎస్ కూడా కోల్పోయింది. సో శ్రీ గణేష్కి సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఆయన. మెజారిటీ 17,169 ఓట్లతో లాస్యనందిత గెలుపొందడం జరిగింది. సో గ్రేటర్ ఈ పరిధిలో మొత్తం కూడా నాట్ ఓన్లీ మల్కాజిగిరి ఎంపీ పరిధినే కాదు, ఓవరాల్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వచ్చినాయి. దాదాపు 25 సీట్లు వాళ్ళ ఖాతాలోనే ఉన్నాయి. సో 2018 మిగతా ఎలక్షన్స్ 2018లో కూడా శ్రీ గణేష్ గారు ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. 15,487 ఓట్లు వచ్చినాయి అప్పుడు ఆయనకి. 15,487 ఓట్లు వచ్చినాయి. 13.30% ఉండే అప్పుడు ఓటు బ్యాంక్. సో ఇప్పుడు ఏకంగా అదే బీజేపీ నుంచి ఆయన పోటీ చేసిండు. ఈసారి కూడా దాదాపు 41,888 ఓట్లు ఆయన సంపాదించగలిగింది. సో కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాండిడేట్ అని గుర్తించింది. ఇప్పుడు వాళ్ళకి ఎంపీ ఎలక్షన్లో సీట్లు కావాలి, అదేవిధంగా కంటోన్మెంట్ గెలవాలి. సో అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఇంకా పటిష్టంగా స్థిరంగా ఉండగలుగుతుంది. సో రేవంత్ రెడ్డి మీద కొంత ఇంకా నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజల్లో నమ్మకం ఉన్నది, అన్ని గెలుస్తున్నారు అన్న ఒక ఇది వచ్చే అవకాశం ఉంది. సో ఉన్న బై ఎలక్షన్లో రిజల్ట్ అటు ఇటు అవుతే ఇబ్బంది. అందులో దట్టు
ఆ లాస్యానందిత మరణం తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో ఒకరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితుల్లో కొంత సానుభూతి, సింపతి, ఓట్ బ్యాంక్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్న కాంగ్రెస్ ఖచ్చితంగా అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచించినట్టుగా కనబడతా ఉన్నది. కానీ ఇక్కడ గద్దర్ కూతురికి మాత్రం టికెట్ ఇవ్వడానికి వాళ్ళు ఇదిగా లేనట్టయితే దీన్ని బట్టి మనం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. సో మరి గద్దర్ కూతురికి టికెట్ ఇవ్వకుండా శ్రీ గణేష్ గారికి ఎందుకు ఇస్తున్నారు అన్న దాని కోణంలో వాళ్ళ పార్టీ లెక్కలు వాళ్ళకి ఎట్లా ఉన్నాయో తెలియదు. మరి గద్దర్ కూతురు వెన్నెలామ ఆల్రెడీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు ఆమె కంటోన్మెంట్ నియోజకవర్గంలో. మరి ఆమెకి ఎలాంటి హామీ ఇచ్చి ఆమెని సైలెంట్గా ఉంచగలుగుతారు? అండ్ దట్టు గద్దర్ కూతురు కాబట్టి ఆనాడు 2023 మొన్నటి ఎలక్షన్లో 3 నెలల క్రితం జరిగిన ఎలక్షన్లో గద్దర్ కూతురికి మేము టికెట్ ఇస్తామని రాష్ట్రం అంతా చెప్పుకున్నారు. మరి ఇప్పుడు గద్దర్ కూతురికి టికెట్ ఇవ్వకపోతే ముఖ్యంగా ఈ పౌర సమాజంలో కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఆమెకి ఎట్లా అని, మరి దీన్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా అకామిడేట్ చేస్తారు ఈ విషయాన్ని అన్నది కూడా చూడాలి. ఏదేమైనా శ్రీ గణేష్కి కాంగ్రెస్ టికెట్ మరికొద్ది సేపట్లో కన్ఫర్మ్ కాబోతున్నది. ఈ సెకండ్ లిస్ట్ ఎంపీ అభ్యర్థులతో పాటు ఆయన సీటుకి సంబంధించిన ప్రకటన కూడా మరికొద్ది సేపట్లో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన పార్టీలో చేరిందన్నది మాత్రం 200% కరెక్ట్, దాంట్లో ఎలాంటి ఇది లేదు. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో ఉన్న శ్రీ గణేష్ జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎంపీ నియోజకవర్గం నుంచి ఇది మల్కాజ్గిరి ఎంపీ కిందకి వస్తుంది. మల్కాజ్గిరి ఎంపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నారు అక్కడ. మరి ఈటెల రాజేందర్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అన్నది ఒకటి. ఎట్లా అయినా ఒక క్యాండిడేట్, ఒక బలమైన క్యాండిడేట్ ఒక నియోజకవర్గంలో వేరే పార్టీలోకి పోవడం వల్ల కొంత నష్టం జరగవచ్చు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు మరి అలా అనుకుంటే ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని బీఆర్ఎస్కే ఉన్నాయి, కానీ ఎక్కడ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. సో కాబట్టి కొంత డిఫరెంట్ ఎలక్షన్ ఇది, కొంత దేశము ఈ యాంగిల్లో జరుగుతున్న ఎలక్షన్, మొత్తం బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి నెట్టబడి జరుగుతున్న ఎలక్షన్. ఈ పరిస్థితుల్లో మరి పోటీ ఎట్లా ఉంటుందన్నది చూడాలి. పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ అండ్ దట్టు ఆయనకు కొంత చాలా దూరంగా ఉన్న నియోజకవర్గం, ఆయన మొత్తం వికారాబాద్, తాండూరు ఈ ప్రాంతము. మరి ఇక్కడ పోటీ చేసి ఎంతవరకు గెలవగలుగుతారు? దట్టు హైదరాబాద్లో కొంత బీజేపీ బలంగా ఉన్న ప్రాంతం. సో ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. సరే ఏదేమైనా శ్రీ గణేష్ మాత్రం బలమైన క్యాండిడేట్. ఆయన కాంగ్రెస్ నుంచి రేపటి కంటోన్మెంట్ ఎలక్షన్స్లో బరిలోకి దిగబోతున్నారు. మరి ఈయన బీజేపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీ ఎవరికి టికెట్ ఇస్తుంది? బీఆర్ఎస్ లాస్యానందిత కుటుంబం నుంచే టికెట్ ఇస్తుందా, లేదు వేరే వాళ్ళకి ఇస్తుందా అన్నది చూడాలి. May 13న 4th ఫేజ్లో తెలంగాణలో జరిగే ఎంపీ ఎలక్షన్స్తో పాటు కంటోన్మెంట్ బై ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ కూడా అదే రోజు జరగబోతున్నది. సో ఇదే బిగ్ బ్రేకింగ్ న్యూస్. సో మనకున్న సమాచారం మేరకి ఆయన శ్రీ గణేష్ గారు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం కూడా ఆయనకి టికెట్ అన్న కన్ఫామ్ ఇచ్చిన తర్వాతనే, రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాతనే ఆయన పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో, మైనంపల్లి హనుమంతరావు, ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో ఆయన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో జస్ట్ మన ముందుకు వచ్చిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి. సో ఇదే శ్రీ గణేష్ గారు మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో జాయిన్ అయిన ఫోటో మనం ఎక్స్క్లూజివ్గా మన తొలి వెలుగులో చూస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ ఆయనకి కండువా కప్తా ఉన్నారు. పక్కన ఈయన భార్య పట్నం మహేందర్ రెడ్డి భార్య ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కంటోన్మెంట్ కూడా మల్కాజ్గిరి పరిధిలోకి వస్తుంది. మైనంపల్లి హనుమంతరావు ఆయన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే. సో కొంత ఆ నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు కాబట్టి ఆయన కూడా ఈ కార్యక్రమంలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు. సో ఇది మనం ఎక్స్క్లూజివ్గా మన తొలి వెలుగులో చూడొచ్చు. సో ఇది ప్రస్తుతం జస్ట్ కొద్దిసేపటి క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసింది, మరి కాసేపట్లో ప్రకటించబోతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.